హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి స్ట్రైట్ గీతలు అనేవి ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా బెల్ట్ భాగాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు కింద ఖర్చు భాగానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి ఫోల్డింగ్స్ తీసుకొని లోపల నుంచి అయినా ఖర్చు భాగంతో తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇప్పుడు కూడా మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి అంటే ఖర్చు అనేది ఎక్స్ట్రా భాగం అనమాట, మనకి లూజ్ అనేది అక్కడికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. డాట్కి దీనికి కలిపి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా మనకి పొడవు ఎంత అవుతుందో ఈ మార్కింగ్ పైనుంచి బాట్ అనేది ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఎంత అవుతుందో అంతవరకే మార్క్ చేసుకున్నట్లయితే ఖర్చు భాగం చేసినప్పుడు మనకి పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా పైకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి. మన డీప్ దగ్గర ఎప్పుడు కూడా ఈ విధంగా స్టిఫ్గా పట్టుకున్నట్లయితే మనకు మెడ భాగం అనేది సాగకుండా కరెక్ట్గా వస్తుంది. లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి తీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అనేది. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి కింద నుంచి ఈ విధంగా చూసుకోవాలి నడుము పొడవు అనేది. ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్ ఖర్చు భాగాన్ని పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోండి, లేదా మనం టేప్నైనా ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మన బాడీ లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా కొత్తగా నేర్చుకునేవారు మార్కింగ్స్ అనేది ఇదే విధంగా చేసుకోండి, మనకి కరెక్ట్గా అర్థమవుతుంది మనకి బ్లౌజ్ అనేది. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ మొత్తానికి తీసుకోవాలి. లూజ్ అనేది ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి కిందకి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, లేదా టేప్నైనా ఉపయోగించుకోండి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చంక భాగం అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మనం చంక భాగానికి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో. ఈ విధంగా చూసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఉండే విధంగా చూసుకోండి, అప్పుడే మనం కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసినట్లయితే మనకి లూజ్ సరిపోలేదు అనుకున్నట్లయితే ఖర్చు భాగాన్ని అనేది తగ్గిపోతుంది. చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ ఇష్టపడే వాళ్ళు ఈ కార్నర్లో కొంచెం రౌండ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి డీప్ ఎక్కువ కావాలి, లావు ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు కొంచెం కింద నుంచి అయినా లోతు అనేది తీసుకోవచ్చు ఈ విధంగా, లేదా సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం పైనుంచే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ అనేది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి.
మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగానికి వేరే క్లాత్ తీసుకోవాలి. అది లాస్ట్లో కటింగ్ చేస్తాను బెల్ట్ భాగం అనేది. ఇప్పుడు బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేయడం కోసం ఈ కటింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అయితేనే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కూడా డాట్స్ అనేది ఈ మార్కింగ్ పై నుంచి డాట్స్ పొడవు చెక్ చేసుకోవాలి. మనకి పొడవు అనేది మార్కింగ్ పై నుంచే కాబట్టి పొడవు అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఈ డాట్ పొడవు దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. వెడల్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మరీ వెడల్పు వేసినట్లయితే బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా తీసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోండి. అంటే మన ఫ్రంట్ బెల్ట్ భాగం షేప్ పట్టి ఉంటుంది కాబట్టి కింద భాగాన్ని నడుం భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. కొంచెం లూజ్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అవ్వదు మనకి, కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం అనేది పైకి వస్తుంది కాబట్టి కిందకు చూసుకొని వేసుకోండి. మన బ్యాక్ పార్ట్ పైన చంక భాగానికి వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా తాళ్ళ భాగం అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి మెడ భాగం కూడా పెద్దది అయిపోతుంది. తాళ్ళ పట్టీతో తీసుకోకూడదు కాబట్టి ఉక్సులు పట్టీతోనే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద మిడిల్ పాయింట్కి డాట్ పొడవుకి సాగకుండా చూసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఎంత అవుతుందో ఖర్చు భాగం అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి కింద నడుం భాగాన్ని. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ మెడ భాగం అనేది పైకి ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకు బ్యాక్ పార్ట్ ఓపెన్ అనేది కిందకు డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెడ భాగం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగంలో లోతు కోసం ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోకుండా మనకి ఉపయోగపడుతుంది మార్కింగ్ అనేది. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. మన కటింగ్లోనే ఇవన్నీ మార్కింగ్ చేసినట్లయితే మనకి సింపుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం మెడ భాగంతో ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు భాగంతో చూసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి మెడ భాగం. ఈ విధంగా ముందు నీట్గా మనం మార్కింగ్ వరకు కూడా ఈ విధంగా సర్దుకోవాలి క్లాత్ అనేది ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మెడ భాగానికి. ఈ విధంగా
ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లూజ్ అనేది ఈ విధంగా లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనం కొంచెం ఖర్చు భాగానికి పైకి మార్చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాయింట్ అనేది మనకి స్టిచ్చింగ్ పాయింట్ వదిలితే సరిపోతుంది కరెక్ట్గా. మనకు ఒకసారి చెక్ చేసుకోండి. మరీ మెడభాగం పెద్ద అవ్వకుండా మనకు స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి చూసుకోండి. ఈ విధంగా మనం డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి లోతు భాగానికి. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు భాగం అనేది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది ఈ విధంగా పైకి మార్చేసుకోవాలి. మనం 4th డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద లైన్ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. లేదా 4th డాట్ వేయలేని వాళ్ళు మాత్రం పైనుంచి లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ కూడా మార్కింగ్ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇంకా ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా పైనుంచి కట్ చేసుకోవాలి. మరీ లోతు అనేది తీసుకోకండి. మెడ భాగం దగ్గర మెడ అనేది బాగా కిందకు వచ్చేస్తుంది ఫ్రంట్ ఓపెన్ అనేది. సో చెక్ చేసుకొని మనం మెడ భాగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ముందుగా మార్క్ చేసుకోండి. ఇక్కడ మన బ్యాక్ పార్ట్కి అయితే లోతు అనేది మళ్ళీ తీసుకోకూడదు. మన ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం మనకి లోతు అనేది చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్లోనే అన్ని మార్క్ చేసినట్లయితే మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోండి ముందుగా. ఇప్పుడు ఒక మార్క్ చేసుకోవాలి మిడిల్ పాయింట్లో. మనకు ఉక్సుల పట్టీతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. డాట్స్కి ఎప్పుడు కూడా షేప్ పట్టీతో మనకి ఎక్స్ట్రా తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి ఉక్సుల పట్టీతోనే మనం ఉపయోగించుకోవాలి. డాట్స్ పొడవైపోయినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది కాబట్టి ఉక్సుల పట్టీతోనే మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు అనేది ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోతుంది మనకి. వెడల్పు అనేది కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు. టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకొని వేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు కింద డాట్స్ అనేవి మనకి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా లోతు తీసుకోవచ్చు. మనకి కరెక్ట్ మిడిల్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. లోతు తీసిన దగ్గర నుంచి మనకి మిడిల్ పాయింట్కి డాట్ వస్తుంది. ఈ విధంగా మనకి డాట్కి మధ్యలో మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. లావు ఉండాలి వెడల్పు అనేది డాట్ తగ్గించుకొని వేసుకోండి. లూజ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా
ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ పొడవు వేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్యలో ఈ విధంగా అయినా మార్క్ చేసుకోండి, మీరు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ డాట్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు చంకభాగం లోతు దగ్గర నుంచి. ఇప్పుడు ఫోర్త్ డాట్కి ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ అనేది వదులుకోవాలి. ఒక 2.5 ఇక్కడ 1.5 అయితే ఇక్కడ మనం 2.5 ఇంచ్కి దూరంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ చూసుకొని మార్క్ చేసుకోండి. ఈ విధంగా సన్నగా ఉండేవారు ఈ విధంగా ఫోర్త్ డాట్ అనేది వేసుకోండి. మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనకి సేమ్ ఇదే విధంగా మార్కింగ్స్ రావడానికి నేను మిడిల్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకొని మరీ ఎక్కువ కట్ చేసినట్లయితే మనకి టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. చూసుకొని కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది మనం ఈ విధంగా మార్కింగ్లోనే చేసినట్లయితే. ఇప్పుడు ఇదే మార్కింగ్ని రెండో వైపు కూడా మీకు సింపుల్గా వేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నేనైతే రైట్ సైడ్ వేస్తున్నాను, మీరు లాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి వేసుకొని. ఇప్పుడు ఒకదానిపై ఒకటి ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకి కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వస్తుంది కాబట్టి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి మార్కింగ్ చేసుకోవచ్చు దానిపైన. మనకి టేప్తో కూడా పని ఉండదు, మనం సింపుల్గా ఈ విధంగానే మనం బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనం ఖర్చు భాగానికి వదులుకోవాలి. కింద ఓపెన్ సైడ్ కూడా మనం తాళ్ళు పట్టిని ఉపయోగించుకోకూడదు, ఉక్సులు పట్టినే ఉపయోగించుకోవాలి. దేనికైనా మన మెజర్మెంట్ అనేది ఉపయోగించినట్లయితే మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇవి 3 చొప్పున ఒక్కొక్క సైడ్ 3 చొప్పున తీసుకోవచ్చు 6. లేదా క్లాత్ తక్కువ ఉన్నట్లయితే రెండు వైపులు ఒక్కొక్కటే తీసుకోండి. ముందు క్లాత్ని బట్టి లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. మనం వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి మాత్రం పైకి ఒక మార్క్ చేసుకోండి. కిందలాగా ఖర్చు భాగానికి వదిలేం కాబట్టి పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంతో లూజ్ తీసుకోండి. లేదా మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి పైనుంచి తీసాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగానైనా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు నడుము భాగానికి పొడవు ఎంత అవుతుందో మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ నడుము భాగానికి కూడా రెండు ఈక్వల్గా అయితే ఉండవు పొడవు అనేది. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ చిన్నది అయినట్లయితే మన చిన్న బ్లౌజ్ మెజర్మెంట్తో సరిపోతుంది షేప్ పట్టి అనేది. నార్మల్గా అయితే పొడవు పెంచిన వాళ్ళు అలాంటిది అయితే మాత్రం మెజర్మెంట్స్ అనేది 3.5 ఇంచెస్ ఆ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి ఇంకా దళసరిగా కావాలి అనుకునే వాళ్ళు ఫ్యాంట్ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ వేసుకోవడానికి. 3 వేసుకున్నట్లయితే మనకి నడుము భాగం బెల్ట్ దగ్గర మన షేప్ దగ్గర మనకి స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్కి తాళ్ళు పట్టికి ఒకటి ఉక్సులు పట్టికి ఒకటి 2 తీసుకోవాలి. ఓపెన్ ముక్కలు అనేవి స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. ఇవి రెండు వైపులా 2 కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను నేను. మన బ్యాక్ పార్ట్ మెడభాగం దగ్గర తీసిన దగ్గర ఓపెన్కి సరిపోతాయి. మనకి చిన్న క్లాత్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను.
అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకోండి బెల్ట్ భాగానికి. మన నార్మల్ బ్లౌజెస్కి అయినా బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది వేసుకోవచ్చు. పైపింగ్ వేసిన క్లాత్ని మనం నడుము భాగానికి కూడా ఉపయోగించుకోవచ్చు, క్లాత్ ఉన్నట్లయితే, వేరే కలర్ అయినట్లయితే. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ మొక్కలను ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ భాగానికి ఎప్పుడు కూడా వెడల్పు అనేది మనం క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని, మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకూడదు. మెడ అనేది నీట్గా ఉండదు. మన క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసినట్లయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. మెడ భాగానికి మనకి సాదా బ్లౌజెస్ అయినా సరే మనం మెడ భాగానికి బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం నెక్ డిజైన్ కూడా వేసుకోవచ్చు సింపుల్గా. ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. స్టిచ్చింగ్ కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నానండి, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఒకటి ఉన్నాయి మనకి. ఇప్పుడు లాస్ట్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా తీసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అనేవి ఏమీ లేకుండా కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోండి ముందుగా. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు మనం లోపల ఫోల్డింగ్ కోసం, అంటే మనం హెమ్మింగ్ వర్క్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పైన వేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో వేసుకోవాలి. షోల్డర్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ చెక్ చేసుకోవాలి, హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగానికి మనకి క్లాత్ సరిపోలేదు. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం చేయాలనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ముందుగా పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. చాలామందికి క్లాత్ సరిపోవడం లేదండి, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. ఒకసారి మీకు వీడియో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి సైడ్ యాడ్ చేసేటప్పుడు కూడా మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి పొడవు ఎంత అవుతుందో 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. ఈ విధంగా సైడ్ యాడ్ చేసుకోవాలి. మనం ఒక 2.5 వరకు మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ క్లాత్ మనకి క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఇప్పుడు 2.5 వరకు నేను మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి ముందు. అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది మనకు ఒకసారి కట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి చిన్నగా వచ్చినట్లయితే మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందే కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లూజ్ అనేది కట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మనకి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అనేది కింద వరకు కూడా కట్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది మనకి క్రాస్ అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత లైన్గా కట్ చేస్తే సరిపోతుంది.
మనకి హ్యాండ్స్ సరిపోకపోయినా మనం ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చిన్న క్లాత్ వచ్చినట్లయితే మనకి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకొని పాయింట్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. మనకి ఇవి 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 4 ఫోల్డింగ్స్కి కట్ చేసుకోవాలి. ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి 2 పీసెస్ని యాడ్ చేసుకోవాలి మనం రెండు వైపులో కూడా. చాలామంది అడుగుతున్నారు కదండి ఒక సైడే జాయింట్ చేయాలని. రెండు వైపులా కూడా 2 జాయింట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి నేను మిడిల్ కట్ చేస్తున్నాను. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి ఒకదానిపై వేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మనం మిడిల్ పాయింట్లో కట్ చేయలేదు కాబట్టి నేను మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పాయింట్ కరెక్ట్గా కటింగ్ అనేది మనకి కరెక్ట్గా రావాలి షోల్డర్ మిడిల్కి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది షోల్డర్ మిడిల్కి వచ్చినట్లయితే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ని మనం ముందే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ తీసుకోవాలి. మనం 1.5 వరకు స్ట్రైట్ తీసిన దగ్గర నుంచి మనం లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే చంక భాగాన్ని లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకున్నట్లయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి చంక భాగంలో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోత్ అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి మనం. మన నార్మల్ బ్లౌజ్కైనా సరే పైపింగ్ అనేది మనకి పైపింగ్ క్లాత్స్ ఉంటాయండి. ఇవి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివైనా మనం యూస్ చేసుకోవచ్చు పైపింగ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బ్లౌజ్ కటింగ్లో మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి. కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి. ఇది మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.